హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎవరో మనకి బాగా హాని చేస్తున్న శత్రువుల గురించి కాదు, మనలాగే కనిపించే కానీ మన జీవితాన్ని మొత్తం నశింపచేస్తున్న 7 ఇంటర్నల్ ఎనిమీస్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు బయట ఉండరు, మనలోనే ఉంటారు, మన మనస్సులో, మన డైలీ రొటీన్స్లో, మన హ్యాబిట్స్లో. ఇప్పుడు ఒక్కసారి మనలో ఉన్న ఆ శత్రువులను బయటికి పంపేస్తే అప్పుడు విజయం మనదే అవుతుంది. ఫస్ట్ వన్, సెల్ఫ్ డౌట్. నా వల్ల ఈ పని అవుతుందా, నేను ఇది చేయగలనా, నాకు ఇష్టం ఉంది కానీ నేను చేయగలనా అనే ఈ ఒక్క డౌట్ మాత్రమే చాలు నీ గోల్స్ను స్పాయిల్ చేయడానికి. ఎవరూ నన్ను నమ్మట్లే అనుకోకు, నిన్ను నువ్వు నమ్ము ముందు. సొల్యూషన్, నీవే నీ ఫస్ట్ చీర్ లీడర్ కావాలి. నీలో ఓ హీరో ఉన్నాడు అని ముందుగా నువ్వు నమ్ము. మీలో ఓ ఫైర్ ఉంది, జస్ట్ బయటికి రావాలి అంతే. కంఫర్ట్ జోన్, హాయిగా ఉంది కదా అని స్టక్ అయిపోకండి. ఇంకొంచెంసేపు పడుకుందాం, ఒక రీల్ చూస్తాం, ఈ సీరియల్ అయిపోయాక స్టార్ట్ చేస్తాం. ఇలా మాట్లాడేది మన మనసే కానీ మన టార్గెట్ మాత్రం వేరే వైపు పారిపోతుంటుంది. సొల్యూషన్, కంఫర్ట్ జోన్ అంటే టెంపరరీ హ్యాపీనెస్ కానీ లాంగ్ టర్మ్ ఫ్రస్ట్రేషన్. ముందుకి వెళ్ళాలంటే చిన్న చిన్న స్టెప్ అయినా తీసుకోవాలి. అన్కంఫర్టబుల్ అయితేనే గ్రోత్ అక్కడే ఉంటుంది. లేజినెస్ అండ్ పోస్ట్పోనింగ్, రేపు చేద్దాంలే అని రేపటి నుండి స్టార్ట్ చేద్దాం అనే మాట ఎంత ఫేమస్ అంటే దానికి వెనుక అంతే డేంజరస్ ట్రూత్ ఉంది. రేపు అసలు రాదు, మనం ఎప్పుడూ ప్లానింగ్ స్టేజ్లోనే ఉండిపోతాం. సొల్యూషన్, టుడే అనేది ఏదైనా ప్రారంభించడానికి పర్ఫెక్ట్ డే. టాస్క్ మిగిలిపోతే ఆ రోజు నిద్రే పట్టకూడదు. దాట్ అర్జెన్సీ గివ్స్ యూ ఎనర్జీ. ఫియర్ అండ్ ఫెయిల్యూర్, ఓడిపోతానేమో అనే అన్నెసెసరీ ఫియర్. నువ్వు ఇంకా మొదలు కూడా పెట్టలేదు, అయినా ఓడిపోతానేమో అని భయపడుతున్నావు ఎందుకు? సొల్యూషన్, ఫెయిల్యూర్ ఆర్ లాస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్కడ తప్పుందో తెలుస్తుంది. కానీ ట్రై చేయకుండానే మిగిలిపోయావంటే రిగ్రెట్ మాత్రమే మిగిలిపోతుంది. పూర్ టైం మేనేజ్మెంట్, టైం లేదు అనేది నిజమా? తప్పుగా వాడుతున్నామా? ఒక రోజుకి మనందరికీ 24 అవర్స్ 24 గంటలు సమయం ఉంటుంది. కానీ ఎవరు యూస్ చేస్తున్నారు బాగా, ఎవరు వేస్ట్ చేస్తున్నారు అనేది డిఫరెన్స్. సొల్యూషన్, టైం ట్రాకింగ్ ఒక మ్యాజిక్ టూల్. పెన్ అండ్ పేపర్ తీసుకోండి, నీ టైం రోజు ఎక్కడ పోతుంది ఒక్కసారి రాసి పెట్టుకోండి, ఆశ్చర్యపోతారు. నెగటివ్ థాట్స్, నేను ఎందుకు పనికిరానేమో అనుకునే టాక్సిక్ వాయిస్. మన బ్రెయిన్లోనే ఒక క్రిటిక్ కూర్చుంటాడు. మన పని మొదలయ్యే ముందే అది మొదలు డిస్కరేజ్ చేస్తుంది. నిజానికి అది మన లక్ష్యం మీద కాక మనపై మనకు ఉన్న నమ్మకాన్ని కిందకి తీసుకెళ్తుంది. సొల్యూషన్, మైండ్ సెట్ మార్చుకోండి. నేను చేయగలను అనే థాట్ రిపీటెడ్గా చెప్పు. నీ మీద నువ్వే పాజిటివ్ వర్డ్స్ వాడితే నీ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. కంపారిజన్ విత్ అదర్స్, వాడు ఎంతో ఎదిగాడు, నేనేమో ఇలాగే ఉండిపోయాను అనే ఫీలింగ్, ఇది మన జీవితాన్ని ఎప్పుడూ స్లో పాయిజన్లా నాశనం చేస్తుంది. వాడు ఎన్ని స్టెప్స్ వేశాడో నీకు తెలియదు, కానీ నువ్వు నీ జర్నీ మర్చిపోతున్నావు. సొల్యూషన్, కంపేర్ ఓన్లీ విత్ యువర్ పాస్ట్ సెల్ఫ్. నిన్న కంటే ఈరోజు ఒక స్టెప్ ముందున్నావా అంటే దాట్స్ యువర్ ప్రోగ్రెస్, సెలబ్రేట్ ఇట్. మిత్రమా, ఈ 7 మౌన శత్రువులు మనలో దాగున్న విజయాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి. విజయం ఎప్పటికీ మనకి దూరం అయిపోతుంది.
ఇప్పుడు ఒక్కసారి మీ దగ్గర హానెస్ట్గా ప్రశ్నించుకోండి, ఈ ఏడిటిలో మీలో ఎంతవరకు ఉంది? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? అయితే మరి లైక్ చేయండి, కమెంట్లో చెప్పండి నీ జీవితాన్ని మార్చే తొలి స్టెప్ ఏది అనుకుంటున్నావు. మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని జీవితాన్ని ఇన్స్పైర్ చేయడం కోసం ఉంటుంది. నువ్వే నీ లైఫ్లో హీరో. వాళ్ళు నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, కానీ నువ్వు ఎప్పుడూ గెలుపు వైపే వెళ్ళాలి అన్నదే నీ టార్గెట్. థింక్ పాజిటివ్, బీ హ్యాపీ. విజయోస్తు.